డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా డిఎస్సి 2024.com తో జాబ్ ని సాధించండి. సరే, మీరు ఈ మధ్య వంట బాగా చేశారని చూసాం ఒక వీడియోలో, కానీ మాకు ఇంకా కొంచెం అనుమానాలు ఉన్నాయి, అలాగే ప్రేక్షకులకి కూడా మీరే చేశారా లేదా అని. అందుకని మేము టెస్ట్ చేయాలనుకుంటున్నాం. కొన్ని ఐటమ్స్ మీ ముందర పెడతాం, కానీ మీ కళ్ళకు గంతలు కట్టేస్తాం. మీరు ఆ ఐటమ్ని టచ్ చేయకుండా, అంటే టచ్ అయితే టచ్, స్మెల్ అయితే స్మెల్, టేస్ట్ అయితే టేస్ట్ చేసి అది ఆ ఐటమ్ అవునా కాదా అని చెప్పాలన్నమాట. మీతోనే మొదలెడదాం. అంటే వండిన ఐటమ్స్ వండని ఐటమ్స్ మీకు తినేవేమి మేము వండని ఐటమ్స్ పెట్టట్లేదు, ఓకేనా? సేఫ్. నేను అంటే తిని చెప్పాలి ఏంటిదని లేదు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ స్మెల్. అదే కదా, ఓకే. స్మెల్ ఓన్లీ. సో కళ్ళ గంతులు పెట్టేసుకోండి. ఫ్రూట్స్ ఏదైనా తెస్తున్నారు లేదు కదా? లేదు. మీకు ఫ్రూట్స్ పడవా? దాంట్లో ఒక ఫ్రూట్ పడలేదు. ఫ్రూట్ లేదు కదా? ఓకే. ఏ ఫ్రూట్ పడదో చెప్పేయండి. వద్దులే. అంటే నిజంగా కనిపించట్లేదా? మీ చేతికి నేను ఇవ్వట్లేదు, జస్ట్ స్మెల్ చూసి చెప్పండి ఐటమ్ ఏంటి అనేది. స్మెల్ మీ దగ్గరే ఉంది, ఇప్పుడు మీ ముందర ఉంది. ఎస్, స్మెల్ ఇట్. రాట్లా. కొంచెం గట్టిగా. కోవిడ్ టైంలో స్మెల్ రాకపోతే కష్టం, కానీ ఇప్పుడు కాదుగా. పసుప కాదు, రాంగ్ ఆన్సర్. మీరు వంట చేశారు కాదు. ఆ రౌండ్ రౌండ్ గిన్నెల్లో ఉండే ఒక ఐటమ్. ఆ రౌండ్ రౌండ్ పోపుల పెట్టెలో ఉండే ఒక ఐటమ్. అవును. కాదు, రాంగ్ ఆన్సర్. అది తెలీదు. ఇంకొకసారి, లాస్ట్ అండ్ ఫైనల్. రాట్లేదండి. రాట్లేదా? ఒకసారి డూప్లికేట్ సర్కిల్ లాగా ఉంది. ఒకసారి తీసి. గుడ్డ. కోడిదేనా? ఏమో, నాకైతే కోడిదనే చెప్పారు. మళ్ళీ పెట్టేసుకోండి. ఈసారి స్మెల్ అయిపోయింది. గుడ్డు కొట్టి దాని స్మెల్ చూడని చెప్పుకో. అబ్బా లేదు, అలాంటివి మనం చేయట్లేదు, అందుకని వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఈసారి మేము టేస్ట్ అడుగుతున్నాం అనమాట. మీరు ఇది నోట్లో వేసుకొని అసలు నో అలర్జీస్. పోనీ అది జంతువా? చిచి చిచి, అలాంటివి పెట్టాం మనోజ్. చాలా అనండి. ఐటమ్ స్మెల్ చూపిండి, చెప్తాను. చూపించా. నా చేతిలో ఉంటే ప్యాన్ కేక్ వాసన తప్ప ఏం రాదు మీకు. ఏదో సోమ వాసన వస్తుంది. అయితే చెప్పానా? ఏంటి తింటే కూడా చెప్పట్లేదు? కుకింగ్ చేసావు ఏంటది? ఏంటి? వసాబి. వసాబియా? మస్టర్డ్. వసాబి చెప్పేవేంటి అసలు? అది కొట్టింది అనమాట. మన మస్టర్డ్ కి వసాబి టేస్ట్ ఉంటుందా? అవును. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, థర్డ్. రెడీ, పెట్టుకోండి. ఈసారి టేస్ట్ కాదు, టచ్ టచ్ టచ్. అలా బేస్ వాయిస్ తో మీరు చెప్పు బాబాయ్ అంటే. ఓకే, రెడీ, టచ్. ఎక్కడుంది? ఇదే మరి. ఇదిగా దాని లోపల ఉంది, ఆ బౌల్ లోపల ఉంది. బౌల్ ఎక్కడుంది? ఇక్కడే. ఇది డూప్లికేట్ బల్లి. ఇట్లాంటి చిన్నప్పటి నుంచి మనమే చేస్తుంటాం కాబట్టి ఆవలీలగా బట్టి. ఓకే, సూపర్. అంటే ఆల్మోస్ట్ 3లో 2 పాయింట్స్ వచ్చాయి. నారా రోహిత్ గారికి 3 out of 3 వస్తుందేమో చూద్దాం. కళ్ళకు గంతులు పెట్టేసుకోండి. మీరు కళ్ళకు గంతులు పెట్టద్దు. రోహిత్ గారు, స్మెల్ ని బట్టి ఏంటో చెప్పాలి. ఏదో అన్నారు. ఇంటిచ్చాను రా నీకు. ఇదేం హింట్? ఉంది అదే కదా. ఇందాక నుంచి బాబాయ్ కృష్ణ గారి పాట. కాఫీ అంటున్నారేంటి? కాదండి, రాంగ్ ఆన్సర్. ఓపెన్ చేసి చూడండి. పూతరేకు. మీకు పూతరేకులో కాఫీ స్మెల్ ఎలా వచ్చింది? పాట కూడా పాడు. అదే కదా సార్ లిరిక్. అలా ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ పెట్టేసుకోండి. తొందరగా ఫాస్ట్. ఇది టేస్ట్ అండి. టేస్ట్ తినేస్తారా? ఆ పట్టు బాబాయ్. ఏదో పప్పు. ఇది ఏదో పప్ప. ఏం పప్పు అంటారు? ట్రై చేయండి. మినప్పప్పు. ఇంత గట్టిగా ఉన్నాయండి. మినపప్ప కాదు, రాంగ్ ఆన్సర్.
అర్రే ఇట్ ఇస్ మెంతులు అండి, మెంతులు. మెంతులు పట్ట మంచిదని ఎక్కువ వేసాడు రా. లాస్ట్ అండ్ ఫైనల్ పెట్టేశారా? పెట్టేశారు. ఓకే ఇదిగోండి, ఇది జస్ట్ టచ్ని బట్టి టచ్. లోపల ఉన్న పదార్థం తీసేశారు బాబాయ్. ఇది ఇది ఆ. బత్తాయి. యా బత్తాయి కజిన్. ఆరెంజ్. వాట్ ఎ క్లూ. అవుట్ ఆఫ్ 3 మీకు 1 పాయింటేనండి. సో ఈ గేమ్ లో మాత్రం మనోజ్ లీడింగ్ లో ఉన్నాడు. మనోజ్కి 3కి 2 వచ్చాయి. 2 వచ్చాయి. అది క్వాలిఫికేషన్. మేము శ్రీచరణ్ గారితో మాత్రమే ఇది ఆడాలనుకుంటున్నాం. శ్రీచరణ్ గారు ఒకసారి పెట్టుకోండి. లేదే తమ్ముడు చేయాలి. చేయాల్సిందేనా? అంత సమస్య లేదు. టీచర్ తమ్ముడు చేయాలి. స్పెషలిస్టులు కళ్ళ గంతలు కట్టుకొని అన్ని ముట్టుకుంటూ ఉంటాం. ఏదేదే మాకు ఫస్ట్ ఏమయ్యా, ఆయన ఆల్రెడీ కళ్ళ గంతలు కట్టే ఉన్నట్టునే ఉన్నాడు. అప్పుడే పెట్టేశారు. ఇవ్వు. ఓకే ఇప్పుడు శ్రీనివాస్ గారు, మిస్టర్ సాయి రెడీ. స్మెల్ చూసి ఇది ఏంటో ఐటమ్ చెప్పాలి. మీకు వంట రాదు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. టచ్ చేయకూడదు, స్మెల్ చూడాలి. ఐ గివ్ యూ హింట్. ఇది ఆంటీ చేసే ఫేవరెట్ డిష్ లో ప్రోడక్ట్. టొమాటో. ఇచ్చారా గెస్? క్లూ ఇచ్చారు కాబట్టి చెప్పారు. ఎందుకంటే టొమాటో పప్పది. అక్కడ ఆన్సర్ కూడా చెప్పాడు. ఎవరు? డైరెక్టర్ గారు కూడా చాలా చెప్పారు. కష్టం అయ్యేది. నేను చెప్పిన తర్వాత చెప్పారు మీరు. దిస్ ప్యూర్ క్యాష్ ఫీలింగ్ డైరెక్టర్ గారు. టేస్ట్ రెడీ. సోంప కాదు, సోంపళ్ళ కజిన్ బ్రదర్. కొంచెం చూడడానికి అలాగే ఉంటుంది. సోడాలో వేసుకుంటాం. జీరా. రైట్ ఆన్సర్. అరే రెండు చెప్పేశారు. సోడాలు వేసుకుంటాం, జీలకర్ర బెల్లం పెడతాం. అదే కరెక్ట్. అసలుకి పెళ్ళినప్పుడు పెడతాం. పెళ్ళికప్పుడు పెడతాం. లాస్ట్ అండ్ ఫైనల్ చూస్తున్నారా? చూడు. మార్చేయండి. మార్చేసాం. ఓకే, టచ్ ని బట్టి ఐటమ్ ఏంటి అనేది చెప్పాలి. టచ్. జాగ్రత్త తమ్ముడు. చెప్పు. ఇంకా పాములు. అది ఆడపామా మగపామా? ఓకే, సో సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఊరికే సరదాగా, అంటే మనకి భైరవం సినిమాకి దీనికి సంబంధం లేదని తెలుసా? రే అబ్బా. అంటే నెక్స్ట్ సినిమాలో ఉందండి. అందుకని నెక్స్ట్ సినిమాలో ఉందా? నెక్స్ట్ కథ ఒక స్క్రిప్ట్ చేసుకుని అందులో ఉంది. అంటే రబ్బర్ పాము కదా, ఒరిజినల్ పాము. నెక్స్ట్ సినిమా ట్విస్ట్ ఏంటో రివీల్ చేసేసారు మీరు. ఓకే, అంటే ఆల్రెడీ పాము ఉందని చెప్పేశారు. అవును, ఓకే, మంచి ఐడియానే కదా. సూపర్. అంటే పాము కచ్చేద్దాం అనుకుంటే టచ్ లోకి వస్తారు. సో 3 reasons why we should watch భైరవ్. సాయి, అంటే ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్తో ఉన్న హై ఆక్టెన్ యాక్షన్ చూడ చాలా రోజులు అనిపిస్తుంది నాకైతే. నేను యాజ్ ఏ ఫిల్మ్ లవర్గా, ఒక ఆడియన్గా ఇలాంటి ఒక హై ఎమోషన్స్ ఉన్న ఇంత కాంటెంట్ ఉన్న ఫిల్మ్ చూసి చాలా రోజులైంది. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. ఎట్ ది సేమ్ టైం సెకండ్ వచ్చేసి మా ముగ్గురిని ఇలా, అంటే ఇలా చూసి ఫస్ట్ టైం కాబట్టి ఒక మల్టీ స్టార్ ఫిల్మ్ లా అనుకోండి. ముగ్గురు హీరోస్ ఒక ఫిల్మ్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. మనం ఎక్కువ బాలీవుడ్లో చూస్తాం, ఇక్కడ రావడం చాలా రేర్. అండ్ అదొక రీజన్ అనుకోండి. అండ్ ద వే మా డైరెక్టర్ గారు తీసింది అవ్వచ్చు, మా శరణ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ సినిమాకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇవన్నీ ఒక మన సినిమాకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ అన్ని రీజన్స్ కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో మీరు 3 చెప్పమన్నారా, 3 చెప్పాను. ఫస్ట్ విజయ్ కోసం చూడాలని. సో డెఫినెట్గా ఏంటంటే ఫర్ ద వే ఈస్ హ్యాండిల్ ద ఫిలిం. అండ్ సెకండ్ ద క్యాస్ట్, సాయి, మనోజ్, నేను. అండ్ 3 ఫర్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. మోస్ట్లీ 3 చెప్పాలంటే సినిమా ఎమోషన్, డ్రామా అండ్ టుగెదర్నెస్. అండ్ ఈ 3 ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. ఒక ఫ్రెండ్షిప్ మీద, ఒక బ్రదర్హుడ్ మీద, ఏదైనా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్ ఈ మధ్యకాలంలో.
సో ఐ ఫెల్ట్ నాస్టాలజిక్ ఫీలింగ్ ఇది చూసినప్పుడు. అండ్ అలాగే డైరెక్టర్ గారు దీన్ని చాలా అద్భుతంగా తీశారు, ఇంక్లూడింగ్ కెమెరామెన్, డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో వీళ్ళ ముగ్గురు కోసం కూడా చూడాలి సినిమా వెళ్ళి. వాళ్ళ కోసం కూడా చూడాలి. ఓకే, అవును, వాళ్ళ కోసమే చూడాలి. వెళ్ళే ముందు జస్ట్ మీ సినిమాలోని సాంగే నేను జస్ట్ ఫొటోస్లో చూపిస్తున్నాను. సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి. ఎనీబడి ఫాస్ట్ 10 seconds. ఆ ఫస్ట్ పక్కన ఎవరు? ఒక రాజు. ఒక రాజు చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ ఉండే ఈ ముగ్గురు హీరోల్లో సినిమాలోని ఒక సాంగ్ ఇది. సాంగ్ పాడాలి. మన సినిమాలోనా? ఇది ఎవరు? నాగార్జున ఆయన గారు. సినిమా టైటిల్స్ కొన్ని గుర్తు చేసుకోండి. ఇంకా మనోజ్, ఇది నీ సినిమాలోని పాట. మనోజ్, ఈయన సినిమా పేరు మన్మధుడు. మన్మధుడు. మన్మధరాజా. మన్మధుడు ప్లస్ రాజా, మన్మధ రాజా కలిపేస్తే సినిమా పాట. మన్మధ కింగ్, మన్మధ రాజు. మన్మథ నా రాజా. సినిమా నేను అడిగింది, ఆ. నేను ఈ సినిమాలో భైరవంలో ఏ పాట ఉందిరా అనుకుంటున్నా నేను. ఓ, కాదు కాదు, మీ సినిమాలో అంటే మన్మధ రాజా. ఏది పాడండి. ఏ మన్మధ రాజా, మన్మధ రాజా, బెల్లం స్థాయి స్టెప్ అయ్యి. ఇది కూడా మీ ముగ్గురు సినిమాల్లో, మీరు ఇదివరకు చేసినటువంటి సినిమాల్లోని ఒక సినిమాలోని పాట. ముగ్గురులోనా? ముగ్గురులో ఆ! Yes. ఈ మధ్య కూడా ట్రెండ్ లో ఉంది బాగా సాంగ్, చాలా ఎక్కువగా. సో దట్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇది ఇది సముద్రం, సి. నువ్వే తమ్ముడు, నీదే అది, నీకే అది. సీను సీను సీను. సీను అల్లుడు సీన్ సాంగ్. సీను సీను నేనే నీకు ఫ్యాను, తినిపిస్తా మీటా పాను. పాట పాడు. అంతకన్నా రాదు. ఐఎమ్ ఓన్లీ ఐ కెన్ డాన్స్. ముగ్గురు కూడా చాలా అద్భుతమైనటువంటి సింగర్స్ అని మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మేము కూడా May 30th తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూస్తాము. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఆల్ 3 of you all ఎస్పెషలీ. అండ్ అలాగే విజయ్ కనకమేట్ల గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా అంటే ఎలా ఉండబోతుంది అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఇంటెన్స్ అని తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఓవరాల్. సో అలాగే జయసుధ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది కాస్ట్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద మూవీ. ఎస్, మంచి క్యారెక్టర్ చేశారు. అవును అవును. సంపత్ రాజు గారు, శరత్ రోజు అశ్వ, చాలా big మన cast. రజనీకాంత్ గారు. సారీ చెప్పేసా నా క్యామియో. అవునా? యా, భైరవంలో రజనీకాంత్ గారా? అవును. ఒకడు ఉన్నాడు, రజనీకాంత్ ఉన్నాడు అనమాట. అదే సినిమా మేము తమ్ముడు సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటాడు, వెనకాల థియేటర్ ఉంటుంది, అక్కడ ఆయన పోస్టర్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు. ఇంత ఓపికగా కాదండి, శ్రీకాంత్ గారు పాట పాడాలి. పాడతానన్నారు. అవును, పాడరా ఒక పాట. Please. పాడు పాడు గజాల. వైండ్ అప్. ఒక లవ్ సాంగ్ పాడు. కలగోడి గారు పెట్టుకో ఉంది పాట పాడమని. అది పెట్టేస్తే మళ్ళీ వేరే ట్రైన్లో సాంగ్ వచ్చేది మళ్ళీ. దీంట్లోని చాలా త్వరగా పాడవా, ఇంటికి వెళ్ళాలి. లాలు దరవా దర దర పట్టుకుంటే పొరగాడు పలకనామ పారిపోయి పాపాంది రోయ్, మేడ మీద బట్టలా రేసింది రోయ్. నన్ను మనోజ్ని వదిలేసి అలా పోగి. అమ్మయ్యా. పాడనా పాడనా. రెడీ సార్? ఓకే. రెడీ 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 1 2 3. మన సినిమాలో అదే ఎవరు చెప్పినా మామూలుగా పాడు. చెప్పేసి పాడు. ఓకే, పాట ఇది చెప్పేసి. గజపతి వర్మ థీమ్ సాంగ్. రాజా రాజా రాజసమ్మురా, రాజీ లేని సాహసమ్మురా, మాటే అంటే శాసనమ్మురా, ముసుగే వేసిన మనిషే వీడు, వాడు వీడు తేడలేదురా, తేడా చేస్తే తాట తీయడా, పోటీ లేని పోటుగాడురా, భయముకు బెదరని బలమున్నోడు, మీ సం తిప్పినాడు రో, చూపే చాలు చాలు రో, కోపం వీడి సత్తురో, అసలోటమి ఎరుగడా. ఓ వెళ్ళిపోయాడు.
చేసేది మనిషి వెళ్ళిపోయాడు మనోళ్ళకి. దాచిపెట్టారా లోపల? ఓ ఇలా పాటలకు ఇంతసేపు సైలెంట్ గా ఉన్నాం. కానీ గజపతి గారు మీ సాంగ్ అదిరిపోయిందండి అసలు. అలాంగ్ విత్ ద పర్ఫార్మెన్సెస్ ఇంకా ఎలా ఉండబోతుంది అనేది థియేటర్ లో చూద్దాము ఆన్ May 30th. సో తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూద్దాము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే, అయ్యో భలే వాళ్ళే సాయి గారు, మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే మా ఆడియన్స్ వైపు నుంచి కూడా మరీ ఇంత గ్యాప్ తీసుకోకుండా మీరు ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి అని. గ్యాప్ కాదు లేదా, బ్యాక్ టు బ్యాకేనా? ఓకే, రోహిత్ గారు మీ నోట కూడా ఒకసారి చెప్తే మీరు. లేదు, ఐ హావ్ అనదర్ రిలీజ్ అండి ఇమీడియట్లీ. ఇంకా 3 ఉన్నాయండి. నా ఎవరి 2 నెలలకు వస్తుంది. ఇయర్ అంతా మందే. అయితే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ.